దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవము గల వాగ్దానం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. యోహాను సువార్త 1:4. ప్రియా కల్వరి జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో, ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీ కుటుంబ సభ్యులు మీరును క్షేమంగా ఉన్నారు కదూ? మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక అవసరత ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవదేవుడు మీ జీవితంలో మీ పక్షాన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేస్తున్నప్పుడు ఆ మహిమానుతుడను మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన ద్వారా మాత్రమే మనకు జయవిజయము, ఆనందాదరణ, సంరక్షణ కలుగుచున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైందని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానము చేత మనం జీవించాలి. మన జీవితంలో వెలుగుండాలి. మనకు జయము, విజయము, ఆనందం, ఆదరణ మనం పొందాలి. వెలుగు అనేది మానవ జీవితానికి ఎంతో అవసరమైనది. వెలుగే లేకపోతే జీవించలేం. ఎందుకంటే చీకటిలో ఉన్న వాడికి ఏమీ కనపడదు. గుడ్డివానికి లోకమంతా చీకటే. చూడటానికి కళ్ళుండి వెలుగే లేకపోతే కళ్ళుండి ఏం ప్రయోజనం దేవుని బిడ్డలారా? కాబట్టి వెలుగు లేకుండా జీవించలేని మనము దేవుడు లేకుండా ఎలా జీవించగలను ఒక్కసారి ఆలోచించండి. దేవదేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనందు చీకటి ఎంత మాత్రమూ లేదు. అంటే ఆయనలో చీకటి ఏమాత్రము కూడా లేదు. ఆయన సంపూర్ణంగా వెలుగై ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహిమానితుడు, ఆ మహిమాస్వరూపుడు, ఆ దేవాదేవుడే వెలుగై ఉన్నాడు. శాశ్వత కాలం నుండి దేవుడు వెలుగులో జీవిస్తున్నాడు. వెలుగై జీవిస్తున్న అద్వితీయ సత్యస్వరూపుడైన ఈ వెలుగు లోకమంతా వెలుగు వంటిది కాదు. ఈ లోక వెలుగులో జీవము లేదు. ఈ లోకానుసారమైన వెలుగులో జీవము లేదు. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే జీవమున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. అంటే ఆయన వెలుగు జీవపు వెలుగు, జీవింప చేసే వెలుగు. ఆయన వెలుగు ఎలాంటిదో మనం చూస్తే అనేకమైన ఆదరణను, సంరక్షణను మనం పొందగలదు. కరెంటు లేకపోతే మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి, ఊహించండి. ఇలాంటి దేవుడు వెలుగు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? సూర్యుని వెలుగునకు చెట్లు, వస్తువులు, అలాగే మనుషులకు వెలుగు అనేది దేవునిలో ఉంది. ఈ వెలుగులో జీవం అనేది, ఈ వెలుగు జీవింపచేసే వెలుగు, దేవదేవుని వెలుగు. అది ఆశ్చర్యకరమైన వెలుగు, జీవ వెలుగు, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు. ప్రియులారా, ఆయనే లేకపోతే ఈ విశ్వం అంతా అంధకారమే. దేవుడు వెలుగు కమ్మని పలక వెలుగు కలిగెను అని వాక్యం మనకు చెప్పుచున్నది. అంటే అంతకు మునుపు విశ్వంలో వెలుగు మరుగైండినా లేదు, అంతా చీకటిగా ఉంది. అప్పుడు వెలుగు కమ్ము అని పలికిన మహిమాస్వరూపుడు ఆయన మాట వెలుగును కలిగించింది. నేడు మీ జీవితంలో, మీ కుటుంబంలో వెలుగును అనుగ్రహించగల గొప్ప దేవుడు, జయమివ్వగల గొప్ప దేవుడు, విజయమివ్వగల గొప్ప దేవుడు, మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు మన ప్రియ ప్రభువే. కలవరి సిలువ బలై మానవుని దేవుని వద్దకు తీసుకుని వస్తుంది. దేవుని బిడ్డలారా, కలవరి రక్తం కంటే శక్తివంతమైనది ఈ లోకంలో మరేదీ కూడా లేదని గుర్తించండి. ఆయన ద్వారా మాత్రమే మనకు వెలుగు కలిగిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాలే ప్రాణంగా పెట్టాడు. మనందరినీ సంరక్షించి, ఆదరించి, జయమనుకరించి, విజయము గల విజయసారథి, మనందరికీ మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. సాతాన్ని విడగొడతాడు, పడగొడతాడు. యేసు రక్తంలో మనం సాతాన్ని వెళ్ళగొట్టాలి. యేసు రక్తం చేత మాత్రమే మనం అద్భుతంగా ప్రకాశించాలి. మన దేవుని ద్వారా ఆనందాదరణ, సంరక్షణ మనం పొందాలి. దేవదేవుని బిడ్డలారా, పగలు వెలుగుచుడకే ఆయన పెద్ద జ్యోతిని అనగా సూర్యుని, రాత్రి వెలుగుచుడకే చిన్న జ్యోతిని అనగా చంద్రుని మరియు నక్షత్రమును కలుగు చేస్తున్న మహిమాస్వరూపుడు. అంటే సూర్యచంద్ర నక్షత్రమును కలుగక ముందే వెలుగు లోకంలో ఉంది. ఈ వెలుగు దేవునిలో నుండి మనకు పగలు, రాత్రి వెలుగునకే సూర్యచంద్ర నక్షత్రములు ఎంతో అవసరమైనవి. దేవదేవుని ద్వారా మాత్రమే, ఆ సర్వోన్నతుడి ద్వారా మాత్రమే, ఆ మహిమాస్వరూపుడు ద్వారా మాత్రమే మనకి వెలుగు కలుగుచున్నది, ఆనందము కలుగుచున్నది, ఆదరణ కలుగుచున్నది, సంరక్షణ కలుగుచున్నది, ఆయుధారోగ్యంలో మనం పొందగలుగుతాం. జీవగల దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుడికి మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి, మీ తలంపులెత్తి, మీ ఉద్దేశాలెత్తి ఆయనకి ప్రార్థించి
ఆయన నామానికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలని జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించును గాక. దేవుడి వాగ్దానం చేత మనకు జయమనుగ్రహించును గాక. దేవుని కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన జీవాధిపతమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీలో జీవం ఉండెను, ఆ జీవం ద్వారానే మాకు వెలుగు కలిగెను. దేవా, మాకందరికీ వెలుగు దయచేయండి. ఇదిగో బాల్యంలో ఉన్న బిడ్డలకు వెలుగు దయచేయండి, జీవంలో ఉన్న బిడ్డలకి, నడిప్రాయంలో ఉన్న బిడ్డలకి నాయనా నీకు స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలకి అందరికీ నీ వెలుగు దయచేయండి, అందరికీ నీ జీవాన్ని దయచేయండి. నాయన అందరు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు కూడా నీ వెలుగును ప్రకాశింపచేయండి. మేలైన ఘనమైన కార్యం జరిగించి అందరికందరూ నీ సంపూర్ణ ఆయుధారోగ్యాలు ప్రసాదించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీరెంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వాక్యాన్ని అనేకులకి ప్రతిదినము షేర్ చేయండి. ప్రభు కృప మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.